నమస్కారం. ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మధ్యప్రాచ్యంలో రెండు పెద్ద దేశాలు ఇజ్రాయెల్, ఇరాన్. ఈ రెండింటి మధ్య గత 40 ఏళ్లుగా ఒక యుద్ధం జరుగుతోంది. కానీ అది మనకు కనిపించదు. అందుకే దీన్ని నీడల యుద్ధం అంటే షాడో వార్ అంటారు. మరి పైకి కనిపించకపోయినా దీని ప్రభావం మాత్రం ప్రపంచ రాజకీయాల మీద చాలా గట్టిగా ఉంటుంది. అసలు ఈ గొడవ ఎక్కడ మొదలైంది, ఎలా ఈ స్థాయికి వచ్చింది చూద్దాం రండి. అవును, ఈ మాటలు వింటేనే మనకర్థమవుతుంది ఈ సంఘర్షణ తీవ్రత ఏ స్థాయిలో ఉందో. ఇది మామూలు రాజకీయ వైరం కానే కాదు. కొన్ని దశాబ్దాలుగా లోలోపల రగులుతూనే ఉన్న ఒక ప్రచ్ఛన్న యుద్ధం. మరి ఇంతలా మండుతున్న ఆ అగ్నికి ఆజ్యం ఎక్కడ పోశారో దాని మూలాల్లోకి వెళ్దాం. మన కథ మొదలయ్యేది 1979లో. ఈ ఒక్క సంవత్సరం ఇరాన్ ఇజ్రాయెల్ సంబంధాలను పూర్తిగా తలక్రిందులుగా మార్చేసింది. అసలు శత్రుత్వానికి బీజం పడింది ఇక్కడే. ఈ మార్పు ఎంత పెద్దదో చూడండి, ఎంత డ్రమాటిక్ అంటే 1979కి ముందు వరకు షా పహలవి రాజుగా ఉన్నప్పుడు ఇరాన్ ఎలా ఉండేది? అమెరికాకి, ఇజ్రాయెల్కి ఒక మంచి ఫ్రెండ్, ఒక ముఖ్యమైన పార్ట్నర్ అన్నమాట. కానీ ఒక్కసారి ఇస్లామిక్ విప్లవం వచ్చి అయాతుల్లా ఖొమేనీ అధికారంలోకి రాగానే సీన్ మొత్తం రివర్స్. నిన్నటిదాకా స్నేహితులుగా ఉన్నవాళ్లనే ఇప్పుడు బద్ధ శత్రువులుగా ప్రకటించేశారు. అదంతే, ఆ ఒక్క విప్లవం చాలు, స్నేహం కాస్తా శత్రుత్వంగా మారిపోయింది. రాత్రికి రాత్రి ఒక మంచి మిత్రదేశం బద్ధ శత్రుగా మారిపోయింది. ఇక ఇక్కడ్నుంచే ఈ రెండు దేశాల మధ్య ఆ ప్రచ్ఛన్న యుద్ధానికి తెరలేచింది. సరే, మొదట్లో కేవలం మాటలకే పరిమితమైన ఈ వ్యతిరేకత మెల్లమెల్లగా పరోక్ష పోరాటంగా ఎలా మారిందో చూద్దాం. అసలైన నీడల యుద్ధం స్టార్టయింది ఇక్కడనుంచే. 1980వ దశకంలో ఇరాన్ ఒక కొత్త ప్లాన్ వేసింది. అదేంటంటే, తాము నేరుగా ఫీల్డులోకి దిగకుండా తమ తరఫున పోరాడటానికి కొన్ని గ్రూపులను తయారుచేయడం. వీటినే ప్రాక్సీలు అంటారు. అలా 1982లో లెబనాన్లో హెజ్బొలా అనే ఒక శక్తివంతమైన సంస్థను ఏర్పాటు చేసింది. ఇక ఇజ్రాయెల్ దీని తమ దేశ భద్రతకు చాలా పెద్ద ముప్పుగా చూసింది. దాన్ని అడ్డుకోటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. అలా ఈ ప్రచ్ఛన్న యుద్ధంలో మొదటి దశ స్టార్ట్ అయిందనమాట. ఇప్పుడు ఈ పోరాటం మరో లెవెల్కి వెళ్ళింది. యుద్ధం భూమి మీద నుంచి టెక్నాలజీలోకి మారింది. అంటే అణు కార్యక్రమాలు, సైబర్ దాడులు, ఇలాంటి రహస్య కార్యక్రమాలు మొదలయ్యాయి. ఇది కంటికి కనిపించే యుద్ధం కన్నా చాలా ప్రమాదకరమైనది. ఈ టైంలో అసలు సమస్య అంతా ఇరాన్ అణు కార్యక్రమం చుట్టూ తిరిగింది. ఇరానేమో మేం కేవలం విద్యుత్ కోసమే దీన్ని చేస్తున్నామని చెప్పింది. కాని ఇజ్రాయెల్ మాత్రం కాదు, వాళ్ళు అణుబాంబులు తయారు చేస్తున్నారు, అది మా దేశ ఉనికికే ప్రమాదం అని బలంగా నమ్మింది. ఈ ఒక్క భయం మొత్తం మిడిలీస్ట్ రాజకీయాలనే మార్చేసింది. సో ఈ అణుముప్పును ఆపడానికి ఇజ్రాయెల్, దాని మిత్రదేశాలు యుద్ధాన్ని మరింత రహస్యంగా మార్చేశాయి. ఇరాన్ న్యూక్లియర్ ప్రోగ్రాంను దెబ్బతీయడానికి వాళ్ల కంప్యూటర్ సిస్టమ్స్పై సైబర్ దాడులు చేయడం, కీలకమైన అణుశాస్త్రవేత్తలను హత్య చేయడం, ఇంకా చాలా లోతైన గూఢచర్య ఆపరేషన్లను చేపట్టడం మొదలుపెట్టాయి. ఇదంతా తెరవెనుక జరిగే చాలా భయంకరమైన పోరాటం. ఇప్పుడు మనం సిరియాకు వెళ్దాం. ఎందుకంటే ఇన్ని దశాబ్దాలుగా నీడల్లో జరిగిన ఈ ఫైటింగ్ సిరియాలో మొదలైన అంతర్యుద్ధం వల్ల మొదటిసారిగా బయటపడింది. సిరియా ఒక యుద్ధక్షేత్రంగా మారిపోయింది. సిరియాలో అంతర్యుద్ధం మొదలవ్వగానే అక్కడ ఒక పవర్ వాక్యూమ్ ఏర్పడింది. ఇరాన్ దీన్నే అవకాశంగా తీసుకుని సిరియాలో తన సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని చూసింది. దానికి సమాధానంగా ఇజ్రాయెల్ ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా సిరియాలో ఉన్న ఇరాన్ స్థావరాలపై నేరుగా ఎయిర్ స్ట్రైక్స్ చేయడం మొదలుపెట్టింది. చూసారా, ఇలా ఈ దశాబ్దంలో యుద్ధం నీడల నుంచి వెలుగులోకొచ్చింది. రహస్య ఆపరేషన్ల స్థానంలో డైరెక్ట్ ఎయిర్ స్ట్రైక్స్, బహిరంగ ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఇక ప్రస్తుతానికి వద్దాం. ఈరోజు ఈ పోరాటం ఎలా ఉంది? ఎవరెవరూ ఏ వైపు నిలబడ్డారు? అసలు యుద్ధ పద్ధతులు ఎలా మారిపోయాయి? ఒక్కసారి చూద్దాం. ఇప్పుడు చూస్తే ఈ ప్రాంతీయ సంఘర్షణలో రెండు టీమ్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఇరాన్ వైపు హెజ్బొల్లా, హమాస్ లాంటి చాలా పవర్ఫుల్ ప్రాక్సీ గ్రూపులున్నాయి. మరోవైపు చూస్తే ఇజ్రాయెల్కు అమెరికా నుంచి పూర్తి సైనిక, ఆర్థిక సపోర్ట్ ఉంది. అంతేకాదు, చాలా పాశ్చాత్య దేశాలు కూడా దౌత్యపరంగా ఇజ్రాయెల్కే మద్దతిస్తున్నాయి. ఈ ఆధునిక యుగంలో యుద్ధం చేసే పద్ధతి కూడా పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు ఎక్కువగా డ్రోన్లు, మిసైల్స్, సైబర్ దాడుల రూపంలోనే జరుగుతోంది.
అంటే సంప్రదాయ సైనికుల కన్నా టెక్నాలజీనే పెద్ద ఆయుధంగా మారిందనమాట. ఇన్ని దశాబ్దాలుగా సాగుతున్న ఈ గొడవకు ఈ మధ్య జరిగిన కొన్ని సంఘటనలు మరింత ఆజ్యం పోశాయి. ముఖ్యంగా 2023లో మొదలైన గాజా యుద్ధం తర్వాత ఇరాన్ సపోర్టున్న గ్రూపులు మరింత దూకుడుగా మారాయి. దీంతో ఆ ప్రాంతంలో టెన్షన్స్ ఎప్పుడూ లేనంతగా పెరిగిపోయాయి. సో ఇవన్నీ చూశాక ఇప్పుడు మనందరి మదిలోనూ ఒకే ఒక్క పెద్ద ప్రశ్న మెదులుతోంది. ఏంటంటే, ఇన్ని దశాబ్దాలుగా తెర వెనుక నీడల్లో జరిగిన యుద్ధం ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్ డైరెక్ట్ వార్గా మారబోతోందా? ఈ ఒక్క ప్రశ్న ఇప్పుడు మొత్తం ప్రపంచాన్ని టెన్షన్లో పెట్టేస్తోంది. మనం అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. ఇది కేవలం 2 దేశాల సైన్యాల మధ్య జరిగే పోరాటం కాదు. దీని వెనక ఆ ప్రాంతంలో ఎవరు పెద్దన్నగా ఉండాలన్న ఆధిపత్య పోరు ఉంది. లోతైన మత సైద్ధాంతిక విభేదాలున్నాయి. అంతర్జాతీయ రాజకీయాలున్నాయి. అన్నింటికీ మించి 40 ఏళ్ల చరిత్ర ఉంది. అందుకే ఈ సమస్యకు పరిష్కారం దొరకటమంత కష్టంగా మారింది. ఈ ఒక్క మాటతో ఈ రోజుకి ముగిద్దాం. ఈ సంఘర్షణ భవిష్యత్తు ఆ 2 దేశాలనే కాదు, బహుశా మొత్తం ప్రపంచ భవిష్యత్తునే నిర్ణయించగలదు. దీని పర్యవసానాలు ఎలా ఉంటాయో కాలమే సమాధానం చెప్పాలి.